ప్రభావతికి మరో ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. రోహిణిని అరెస్టు చేయించిన మనోజ్. మరి అసలు ఇదంతా ఎలా జరిగింది? రోహిణిని మనోజ్ ఎందుకు అరెస్ట్ చేయించాడు? అంత కఠిన నిర్ణయం మనోజ్ ఎందుకు తీసుకున్నాడు? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇక ఇప్పుడు నేనైతే ఒక మంచి సారీ కలెక్షన్స్ చూపిస్తూ మీకైతే వీడియోని వివరించిపోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేస్తే రాబోయే కథలో ఏం జరగబోతుందో ముందుగా మీకు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే ఆ రోహిణి దగ్గరికి వస్తేనే అసహించుకుంటుంది ప్రభావతి. ఈలోగా మనోజ్కి పెద్ద డీల్ రావడం, ఆ డీల్ కోసం రోహిణియే రావాలని మనోజ్ ఇంటికొచ్చి చెప్పడం, ఇక ఆ డీల్ పూర్తయ్యేంత వరకు అక్కడ అది పూర్తయ్యేంత వరకు రోహిణిని తీసుకుని వెళ్ళు, ఆ తర్వాత మాత్రం అవసరం లేదు అని చెప్పేసి ప్రభావతి చెప్తుంది. చూసావా, డబ్బు వస్తుంది అంటే మోసం చేసిన వాళ్ళని కూడా క్షమించేస్తుంది మా అమ్మ అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక నేను వేసిన ప్లాన్ అయితే వర్కౌట్ అయిపోయింది, ఇంకేం పర్వాలేదు. నేను మనోజ్ దగ్గరికి షోరూమ్కి వెళ్ళాను అంటే ఆ తర్వాత మనోజ్ మనసు మార్చడానికి నాకు చాలా తేలికవుతుంది అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మర్నాడు ఇక రోహిణి అయితే మనోజ్ వెంట బయలుదేరుతుంది. ఇదిగో నువ్వు వెళుతున్నావు, కానీ పిచ్చి పిచ్చి వేషాలు కనుక అక్కడ వేసావనుకో, ఈసారి నేను మరో రూపాన్ని నీకు చూపించాల్సి వస్తుంది. ఈసారి నీ తెలివితేటలు చూపించాలని కానీ ప్రయత్నిస్తే ఈ ప్రభావతి విశ్వరూపాన్ని మరో రకంగా చూస్తావని చెప్పేసి ప్రభావతి అయితే వార్నింగ్ ఇస్తుంది. ఇక అలా రోహిణి సరే అత్తయ్య మీరు ఎలా చెప్తే అలా అని చెప్పేసి నాటకాలు వేస్తూ అక్కడి నుంచి మనోజ్ వెంట బయలుదేరిపోతుంది. మనోజ్ కూడా రోహిణితో పెద్దగా మాట్లాడు. ఏంటి మనోజ్ మాట్లాడవా అంటే అవసరానికి మాత్రమే నన్ను తీసుకుని వెళుతున్నావా? నీలాగే ఎదుటి వాళ్ళు కూడా అవసరానికి మాత్రమే వాడుకుంటారని ఇప్పుడు నీకు అర్థమవుతుందా ఏంటి అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక అలా పెద్దగా మాట్లాడకుండా వెళ్ళిపోతారు షోరూమ్కి. అయితే ఈలోగా బాలు స్నేహితుడు బాలుకి ఫోన్ చేస్తాడు. ఇక బాలు తన స్నేహితుడిని కడగడానికి అయితే వెళ్తాడు. అలా స్నేహితుడిని కలిసేటప్పుడు ఏరా ఏంటి రిచ్ గెటప్ ఏంటి అని చెప్పి తన స్నేహితుడిని అడుగుతూ ఉండగానే, రిచ్ గెటప్ ఒక కేడీ లేడీ కోసం వేశాను లేరా. ఏంటి కేడీ లేడీయా? ఎవర్రా? అసలు ఏం చేయడానికి? అదే ఒక ఫర్నిచర్ షాప్లో ఫ్రాడ్ చేయడానికి ఒక కేడీ లేడీ నాకు డబ్బులు ఇస్తాను అంది, అందుకే ఇలా చేశాను. ఏంట్రా ఇంకా ఈ పిచ్చి అలవాట్లు పోలేదా? పిచ్చి అలవాట్లు ఏముంది, డబ్బు కోసం ఏదైనా చెయ్యాలి కదా. ఇంతకీ ఏ ఫర్నిచర్ షాప్లో మోసం చేయబోతున్నావేంటి అని చెప్పేసి బాలు అడిగేసరికి, ఇంకేం ఫర్నిచర్ షాపు? ప్రభావతి ఫర్నిచర్ షాప్. ఏంటి ప్రభావతి ఫర్నిచర్ షాపా? అవును ప్రభావతి ఫర్నిచర్ షాపే. అదే రోహిణి అనే లేడీ నాకు డబ్బులు ఇస్తానని ఆ ఫర్నిచర్ షాప్లో ఫుల్గా ఫర్నిచర్ కొంటున్నట్టుగా తన భర్తని నమ్మించమని, ఇక తను ఎలాగైనా ఆ షాప్కి వచ్చేలా చేసమని అలా నాకు డీల్ కుదుర్చుకుంది. అందుకనే నేను తన భర్త దగ్గరికి వెళ్ళి ఇక రోహిణి పేరు చెప్పి బాగా ఫుల్గా ఆర్డర్ ఇచ్చి వాడిని పూర్తిగా ఫోన్లు చేశాను. వాడేంటో ఆర్డర్ అనేసరికి ఇక తెగ ఎగబడిపోయాడు. పైగా నన్ను చూసేసరికి రిచ్ మ్యాన్ అని చెప్పేసి వాడు చాలా అనుకుంటున్నాడు, కానీ పెళ్ళాం చేతిలో ఫూల్ అవుతాడని వాడికి తెలియదు. అవునవును వాడికి పెళ్ళాం చేతిలో ఫూల్ అవడం మాత్రమే తెలుసులే అని చెప్పేసి మనసులో అనుకుంటాడు బాలు. అయితే పైకైతే ఆ విషయాన్ని చెప్పడు. ఇలా జరుగుతూ ఉండగానే ఈలోగానే సరే అయితే నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ లేడీ దగ్గరికి వెళ్ళి నేను ఆ ఫర్నిచర్ షాప్లో ఫర్నిచర్ తీసుకుంటున్నట్టుగా చెక్ రాసి ఇవ్వాలి. ఏంటి చెక్కే? అవును చెక్ రాసిచ్చి ఆ చెక్ని ఇక ఆ మనోజ్ చేతిలో పెట్టేస్తే తర్వాత ఆ రోహిణి ఏదో రకంగా నచ్చి చెప్పుకుంటానని చెప్పిందిలే. ఆ చెక్ బౌన్స్ అయిందని అలాగే ఆర్డర్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి తన భర్తని మాయ చేస్తుందంట. వాడు బాగా అమాయకుడిలా ఉన్నాడు. అవునులే వెర్రివాడు కూడా, వాడికి మోసపోవడం బాగా అలవాట్లే. ఏంట్రా నీకు తెలుసా ఏంటి? లేదు లేదు నాకైతే ఏం తెలియదు, వెళ్ళు నీ పని నువ్వు చూసుకో, కానీ ఇక మీదట ఇలాంటి పనులు అస్సలు చేయడానికి లేదు. నేను నీకు ఒక మంచి పని చూసి పెడతాను, నువ్వు అదే చేసుకోవాలి. సరే సరే ఇంత పెద్ద డీల్స్ వస్తూ ఉంటే ఎలా వదిలేసుకోను? దొంగ పనులు మానేసి నిజాయితీగా బ్రతికితే జీవితం బాగుంటుందిరా. సరే నువ్వు చెప్పావు కదా అలానే ఉంటానులే అని చెప్పేసి ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి ఈ ఫ్రాడ్ పని చేయడం తప్పదులే అని చెప్పేసి బయలుదేరిపోతాడు
ఇక అక్కడికైతే ఈలోగా మనోజ్ రోహిణి అతని గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అతను రానే వస్తాడు. ఏంటి రోహిణి మేడం వచ్చారా? అవును, ఇదిగో నా భార్య రోహిణి అని చెప్పి అంటూ ఉండగానే, సరే అయితే నేను మీకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను కదా, ఆ లిస్ట్లో ఉన్నవన్నీ నేను ఇచ్చిన అడ్రస్కి పంపించేయండి, మీకు 10 లక్షల చెక్కు కూడా రాసిస్తున్నాను అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. ఈలోగానే బాలు అలాగే మీనా అక్కడికైతే వెళతారు. అలా వెళ్ళేసరికి ఏంటి వీళ్ళొస్తున్నారేంటి అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఏంట్రా మీరొచ్చారేంటి ఇక్కడికి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. నిన్ను మరోసారి ఫ్రాడ్ అవ్వకుండా కాపాడదామని. ఏంట్రా పిచ్చి పిచ్చిగా ఉందా? ఫ్రాడ్ అవ్వడం ఏంటి? ఆయన ఇక్కడి నుంచి మీరు వెళ్ళండి, ఇక్కడ ఒక పెద్ద డీల్ జరుగుతుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఇదిగో 10 లక్షల రూపాయల చెక్ అని చెప్పేసి మనోజ్ చేతిలో పెట్టబోతూ ఉండగా 10 లక్షల రూపాయల చెక్కు తీసుకుని చింపేస్తాడు. ఒరే ఏంట్రా అలా చేసావు? అది 10 లక్షల రూపాయల చెక్కు. నీ మొహం, నిన్ను మరోసారి నీ పెళ్ళం ఫూల్ని చేసింది. నీ పెళ్ళం నిన్ను ఎప్పటికప్పుడు మోసం చేస్తూనే ఉంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఏదేదో మాట్లాడుతూ ప్రతిసారి ఇలానే చేస్తున్నావు. అయినా ఇంత పెద్ద రిచ్ మ్యాను ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద ఆర్డర్ ఇస్తే అసలు ఆ చెక్కుని చింపేయడమే కాకుండా అతని మీద నిందలేస్తున్నావేంటి? సరే అండి, ఇక్కడ మనం ఏం మాట్లాడకూడదు. ఇప్పుడు ఏం మాట్లాడినా ఈయన బుర్రకి ఎక్కదు. మనం చెయ్యాల్సిందంతా ఏం కాదు, పోలీసులకు ఫోన్ చేద్దాం అని చెప్పేసి మీనా అంటూ ఉండగానే, నేను మళ్ళీ బాలుకే దొరికిపోయానా అని చెప్పేసి రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఒరే వద్దురా, నువ్వు పోలీసులకు ఫోన్ చేస్తే మళ్ళీ వాళ్ళు నన్ను తీసుకువెళ్ళిపోయి జైల్లో పడేస్తారు. నేను ఆ జైలు కూడా తినలేకపోతున్నాను. నువ్వు చెప్పినట్టుగానే ఏదో ఒక పని చేసుకుంటానురా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటి మా బాలు మీకు తెలుసా? అవును తెలుసు, వీడు నా ఫ్రెండో. ఏంటి ఇంత రిచ్ మ్యాను ఫ్రెండా? ఒరే తింగరవుతారం, ఇంకా అర్థం కాలేదా? వీడు రిచ్ ఏంట్రా, వీడు ఫ్రాడ్స్ చేసుకుంటూ ఉంటాడు. ఇదిగో ఈ ఫ్రాడ్ లేడీలాగే వీడు కూడా ఫ్రాడ్ చేస్తూ ఉంటాడు. మరి వీడు నా షోరూమ్కి ఇంకెందుకు వచ్చాడు? ఇదిగో ఉంది కదా ఈ ఫ్రాడ్ లేడీ, ఈ పార్లరమ్మ, ఈవిడి గారే డబ్బులిచ్చి మరీ వీడిని ఇక్కడికి తీసుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా బాలు? అవును, ఈవిడి గారు షోరూమ్కి రావడానికి వీడిని అడ్డు పెట్టుకుని అమ్మకి నీకు డబ్బాస చూపించి ఈ షోరూంలోకి వీడి ద్వారాగా ఎంట్రీ ఇచ్చింది. ఏంటి ఏంటి రోహిణి ఇదంతా అనేసరికి రోహిణి తలదించుకుంటుంది. చిచి ఏం మనిషివి నువ్వు? నీ జీవితం అంతా ఇలా ఫ్రాడ్ చేసుకుంటూనే ఉంటావా? ఎందుకు నన్ను మళ్ళీ మళ్ళీ మోసం చేస్తున్నావు? పెద్ద ఆశని కలిగించి మా అమ్మని నన్ను ఇంత మాయ చేస్తావా అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగా ఒరే నన్ను వదిలేరా బాబు, నేను వెళ్ళిపోతాను, ఇది మీ ఫ్యామిలీ గొడవలా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే, ఎక్కడికి వెళ్తావు? నువ్వు కూడా ఇప్పుడు అరెస్ట్ అవ్వాల్సిందే. నేను అరెస్ట్ అవ్వడం ఏంట్రా బాబు? ఏదో డబ్బు కక్కుర్తుపడి వచ్చాను, నాకు డబ్బు వద్దు, ఈ డీలు వద్దు, ఏమీ వద్దు, నేనైతే వెళ్ళిపోతున్నానని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు ఏంట్రా? పోలీసుల్ని పిలిపించు. ఎందుకు పోలీసులు? నీ భార్య చేతిలో మోసపోయావని వాళ్ళకి చెప్తావా? లేదురా, పోలీసుల్ని పిలిపించు, ఫోన్ చేయమని చెప్పు మీనాని అని చెప్పి అంటూ ఉండగానే, ఈలోగానే ఎందుకు పోలీసులు, మన ఇంటి పరువు పోతుంది అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. లేదురా, ఇంటి పరువుని ఇంకొకసారి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోహిణి మన ఇంట్లో ఉంది అంటే ఇంటి పరువు రోడ్డుకెక్కుతుంది. ఇక మగవాడు కొన్ని తప్పులు చేసినా లోకం క్షమిస్తుంది, కానీ ఆడది తప్పులు చేస్తే లోకం క్షమించదు. పైగా పదే పదే తప్పులు చేసే ఇలా ఫ్రాడ్ లేడీని మనం బయట వదిలేస్తే ఇంకెంతమంది జీవితాలు నాశనం అయిపోతాయో. నన్ను ఇక ఈ లేడీ ఆడుకుంటూనే ఉంటుంది, ఏదో రూపంలో మోసం చేస్తూనే ఉంటుంది. తన మోసాలకి నా డబ్బు ఆశతో నేను బలైపోతూనే ఉంటాను. ఎన్నిసార్లు బలైనా నాకు కూడా బుద్ధి రాదు. పోలీసులు రావాల్సిందే అని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. నువ్వు ఫోన్ చేయకపోతే నేను ఫోన్ చేస్తానని చెప్పేసి మనోజ్ ఫోన్ తీస్తాడు. వద్దు మనోజ్, ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను ఒక్కసారికి క్షమించని చెప్పేసి ఇక రోహిణి అయితే కాళ్ళు పట్టుకున్నంత పనిచేస్తుంది. లేదు, నిన్ను నేను క్షమించను, క్షమించే ఆలోచన కూడా నాకు లేదు. నువ్వు ఎన్నిసార్లు నన్ను మోసం చేస్తావు? పెళ్ళైన దగ్గర నుంచి మోసాలు చేస్తూనే వచ్చావు. సరే చేశావు, బయటపడ్డావు, ఇప్పుడు కూడా మళ్ళీ మోసమేనా? చిచి ఏం బ్రతుకునేది? నీది ఒక బ్రతికే, అసలు నువ్వు ఒక మనిషివే. నీలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. నేను మోసాలు చేశాను, కానీ నీ అంత దారుణంగా అయితే నేనెవ్వరిని మోసం చెయ్యలేదు. నేను మోసపోవడం
అలవాటుగా మార్చుకున్నట్టుగా నీ చేతిలో ప్రతి క్షణం మోసపోతూ నేను బ్రతకలేను. మోసపోయిన భర్తగా తలెత్తుకుని నేను తిరగలేను ఎవ్వరి ముందు. నీ చేతిలో ఎవడో ఒకడు ఇక డబ్బుకి అమ్ముడుపోతాడు. వాడొచ్చి నన్ను మోసం చేసి నన్ను ఫూల్ని చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ పెళ్ళాం చేతిలో మోసపోయిన ఫూల్గా చూస్తారు. నేను ఫూల్ అవడానికి ఇంకా సిద్ధంగా లేనని చెప్పేసి పోలీసుల్ని తనంతట తనే పిలిపించేస్తాడు. బాలు మీనా నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినా సరే ఇక అసలు మనోజ్ అయితే వినిపించుకోడు. పోలీసులు వచ్చేస్తారు. అలా వచ్చేసరికి ఇదిగో ఈ లేడీ మమ్మల్ని మోసం చేసింది. మా ఫర్నిచర్ షాప్లో ఉన్న మొత్తం ఐటమ్స్ అన్నీ కొనుక్కుంటున్నట్టు ఒక అతన్ని ఇక్కడికి తీసుకొచ్చి డీల్ కుదుర్చుకుని దొంగ చక్కెరి మాకిచ్చేలా చేసింది. ఇంతకీ లేడీ మీకేమవుతుంది? తనేమైనా మీకు రిలేటివా, లేకపోతే కావాలని ఫర్నిచర్ షాప్లోకి వచ్చి మిమ్మల్ని మోసం చేసిందా అని పోలీసులు అడుగుతూ ఉండగానే తను రిలేటివే, మరీ దగ్గర బంధం. ఈవిడ గారి చేతిలో మోసపోయిన ఈవిడ భర్త నేను అని చెప్పి అంటూ ఉండగానే ఏంటి, కట్టుకున్న భర్తనే మోసం చేస్తుందా? ఇదేం మనిషి? అయినా ఇంతగా మోసం చేసే లేడీని నువ్వెలా పెళ్లి చేసుకున్నావయ్యా? అయినా అలా ఎలా మోసపోతున్నావయ్యా భార్య చేతిలో? అయినా అంత మోసం చేసే అంతవరకు నువ్వేం చేస్తున్నావు? నువ్వేమైనా గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి పోలీసులు అడుగుతూ ఉంటారు. ఏం చేస్తాను, అవే కాస్తున్నట్టున్నాను. నా జీవితమే అలా అయిపోయింది. నేను అందరి చేతిలో మోసపోవడం తప్ప నాకు వేరే పనే కనిపించడం లేదు. నేను చేసిన తప్పులే నాకు శిక్షగా మారినట్టున్నాయని చెప్పేసి మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఈ లేడీ నా కళ్ళ ముందు కనిపించకూడదు. వద్దండి, వాడు అలాగే చెప్తాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు, వాళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, వదిలిపెట్టండి అని చెప్పేసి బాలు చెప్పినా సరే లేదు, కేసు పెట్టింది నేను, మీరు తనని తీసుకుని వెళ్ళిపోవలసిందని చెప్పేసి మనోజ్ చాలా కఠినమైన నిర్ణయం తీసేసుకుంటాడు. ఇక బాలు చెప్పినా మీనా చెప్పినా ఎవ్వరు చెప్పినా వినిపించుకోడు మనోజ్ అయితే. అక్కడి నుంచి ఇక చాలా కోపంగా బయలుదేరిపోతాడు. ఏంటి వీడు ఇలా చేశాడు, ఇంక మాత్రం ఏం చేస్తారు, ఆయన మాత్రం ఎంతవరకు భరిస్తారు? ఇన్ని ఫ్రాడ్స్ చేస్తే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది. మీరు నా జీవితాన్ని నాశనం చేశారు, నేను కాదు. మేము నీ జీవితం జోలికి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వే నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. ఒకసారి ఫ్రాడ్ చేసినా మళ్ళీ క్షమించడానికి సిద్ధపడింది మా కుటుంబం. కానీ మళ్ళీ వాడిని 10 లక్షల విషయంలో ఫ్రాడ్ చేయాలని చూసావు. వాడికి మోసపోవడం అలవాటు, నీకు మోసం చేయడం అలవాటుగా మారిపోయింది. వాడు నా అన్నయ్య, వాడిని నేను మోసపోనివ్వను నీ చేతులు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. మనోజు రోహిణి ఇంటికి రావడం లేదు ఇంకా అనేసి తెగ తిరిగేస్తూ ఉంటుంది ఇంట్లో ప్రభావతి అయితే. ప్రభా ఎందుకలా ఎదురు చూసేస్తున్నావు? అదే మనోజు ఇంకా రాలేదు. మనోజు అన్నాడు కదా పెద్ద డీల్ వచ్చిందని, ఆ డీల్ ఏమైందో ఏంటో అని చెప్పేసి మనోజ్ కోసం ఎదురు చూస్తున్నానండి. వాడు ఇంటి దాకా వస్తే లోపలికి రాకుండా వెళ్ళిపోతాడా? డీల్ ఏదో పెద్దదన్నాడు కదా, అదంతా చూసుకోవడం లేట్ అవుతుంది కదా. లేదు, ఈ మాయ లేడీ పక్కనే ఉంది కదా, మళ్ళీ ఏదైనా చేస్తుందేమో అని భయం. దానికి అసలే మాయలు మంత్రాలు మోసాలు చేయడం అలవాటు కదా బాగా అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది ప్రభావతి. నువ్వు మారు, ఇకనైనా కోడల్ని అనుమానించడం మానే. అనుమానించకపోవడానికి అదేమైనా చేసినవి మంచి పనులా, చెప్పిన ఏమైనా నిజాయితీగా ఉన్న మాటల? అది చేసింది ఫ్రాడ్. అలాగే చెప్పిన ప్రతి మాట అబద్ధం. అలాంటి దాన్ని నేను అనుమానించకుండా జీవితమంతా పక్కన పెట్టుకు ప్రశాంతంగా ఉంటాననుకుంటున్నారా ఏంటి? ఎప్పటికీ దాని మీద నాకు అనుమానం పోదు. దాని ద్వారాగా ₹1,00,00,000 మనోజ్కి వచ్చినా సరే దాన్ని మాత్రం నేను క్షమించను అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. నువ్వు మారవే, నీకు చెప్పి చెప్పి నాకు విసుగొస్తుంది అని చెప్పేసి ఇక అక్కడి నుంచి సత్యం వెళ్ళిపోబోతూ ఉండగానే అక్కడికి మనోజ్ కోపంగా వస్తాడు. మనోజ్ ఒక్కడే రావడంతో, ఒరే మనోజ్ ఏంట్రా ఒకడివే వచ్చావేంటి, రోహిణి ఎక్కడుంది అని చెప్పేసి ఇక సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. ఈలోగానే ఏమైంది మనోజ్, ఏం జరిగింది? ఆ డీల్ ఓకే అయిందా? ఆ కస్టమరు రోహిణిని చూసిన తర్వాత ఫర్నిచర్ అంతా కూడా నీ దగ్గరే కొనుక్కున్నాడా? అవునులే, కొనుక్కోకుండా ఏం చేస్తాడు? పైగా అడిగాడని నువ్వే చెప్పావు కదా. రోహిణి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కొనుక్కునే ఉంటాడులే. ఏంటి స్ట్రెస్ అయ్యావా ఏంటి బాగా అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఈలోగా వాడు స్ట్రెస్ అవ్వలేదు, నీకు స్ట్రెస్ అయ్యే న్యూస్ చెప్పలేక సతమతం అవుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారు? రోహిణి ఏదంటే సమాధానం చెప్పడం లేదు. వీడు చూస్తే అదోలా ఉన్నాడు. ఏమైందిరా బాలు అని సత్యం అడుగుతూ ఉంటాడు. ఇంకేమైంది, పెళ్ళాం చేతిలో మరోసారి ఫూల్ అయ్యాడు. ఏంటి ఫూల్ అయ్యాడా?
ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పి ప్రభావతి అంటూ ఉంటుంది. అవునమ్మా, మళ్ళీ నన్ను రోహిణి మోసం చేసింది. ఏంటి, మోసం చేసిందా? మళ్ళీ ఏమని మోసం చేసిందిరా? అదే నేను చెప్పాను కదా, ఉదయం పెద్ద డీల్ వచ్చింది. అతనైతే వచ్చి రోహిణి షాప్లో ఉంటేనే నేను ఫర్నిచర్ తీసుకుంటాను, చెక్ రాసిస్తానని చెప్పి వెళ్ళాడని చెప్పాను కదా. అవును, అందుకే కదా నువ్వు రోహిణిని తీసుకుని వెళ్ళావు. ఇప్పుడు ఇంకేమైంది? లేదు, అతను కూడా ఒక ఫ్రాడే. ఎందుకంటే రోహిణి ఫర్నిచర్ షాప్కి రావడం కోసం అతన్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయమని, రోహిణి ఉంటేనే ఈ డీల్ ఓకే చేసుకుంటానని అతని ద్వారా చెప్పించడంతో డబ్బు ఎక్కువ వస్తుందనే ఆశతో అసలు అతను ఎవరు అతని చేత ఇలా చెప్పిస్తున్నారన్న విషయం కూడా చూడకుండా అతను ఒక రిచ్ కారులోంచి వచ్చేసరికి నిజంగానే రిచ్ మ్యాన్ అనుకుని నేను మోసపోయాను. రోహిణి అయితే చాలా తెలివిగా మోసాల మీద మోసాలు చేస్తూనే వస్తుందని చెప్పేసి ఇక మనోజ్ అయితే అంటూ ఉంటాడు. ఒక్కసారే సత్యం అలాగే ప్రభావతి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా ఇదంతా? అసలు దానికి ఇదేం పోయే కాలంరా, ఎన్నిసార్లు మోసం చేస్తుంది. నువ్వు ఫర్నిచర్ షాప్కి వెళ్ళనివ్వలేదు, ఇక అందుకనే నీ కోడలు నిన్ను మోసం చేసి వీడిని బుట్టలో వేసుకోవడానికి ఫర్నిచర్ షాప్కి వెళ్ళడానికి నా ఫ్రెండ్ అని ఇక అక్కడికి డీల్ కుదుర్చుకుని రమ్మని చెప్పి చాలా తెలివిగా బేరమాడి మరీ తీసుకువెళ్ళింది అని చెప్పేసి బాలు అనేసరికి ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతుంది. అవును, ఇప్పుడు రోహిణి ఫ్రాడ్ చేసింది. మళ్ళీ తెలిసిన తర్వాత ఇప్పుడు రోహిణి ఎక్కడుంది? అసలు రోహిణి నీ వెంట రాలేదేంటి అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగానే ఇక మాట్లాడకుండా మనోజ్ అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటాడు. రోహిణి ఎక్కడికి వెళ్ళిందంటే చెప్పకుండా వెళ్ళిపోతావేంట్రా? ఉదయం నీ వెంటే వచ్చిన అమ్మాయి ఇప్పుడు నీతో రాకుండా ఎక్కడికి వెళ్ళింది? తనకంటూ ఎవరూ లేరు కదా, ఆ తర్వాత మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అసలు రోహిణి ఎక్కడికి వెళ్ళిందో చెప్పరా అని చెప్పి అంటూ ఉండగా వాడేం చెప్తాడు? మోసపోయిన బాధలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు, జైలుకి వెళ్ళింది. ఏం మాట్లాడుతున్నావు బాలు? అవును, వీడే కావాలని ఫోన్ చేసి మరీ పోలీసుల్ని పిలిపించాడు అని చెప్పనేసరికి ప్రభావతి అలాగే సత్యం ఇద్దరు షాక్ అయిపోతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల దగ్గరికి వెళ్ళడం ఏంటి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏంటి? వీడు ఆవేశంగా పోలీసుల్ని పిలిపించి రోహిణిని అరెస్టు చేయించి జైలుకి పంపించాడు. మంచి పని చేశావురా, నిజంగా చాలా మంచి పని చేశావు. దానికి బుద్ధి రావాలంటే ఇదే సరైన శిక్ష అని చెప్పేసి ప్రభావతి అంటూ ఉంటుంది. నువ్వు ఊరుకో ప్రభా, ఇంటి కోడల్ని అరెస్ట్ చేయించడం కరెక్ట్ కాదు కదా. ఆయన అక్కడే ఉండి నువ్వెందుకు ఆపలేకపోయావురా? వాడు బాధని చూడలేక నేను ఆపలేకపోయాను. అలాంటి లేడీ బయట ఉంటే ప్రతిరోజు ఏదో రకంగా వీడిని మాయ చేసి మోసం చేయడానికే ప్రయత్నిస్తుంది. వీడు ఇక ప్రతిసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీడు ఇక దానికి సిద్ధంగా లేకే అరెస్టు చేయించి తన భార్యని జైలుకి పంపించాడు. వీడు ఆ క్షణంలో ఉన్న ఆవేశం ప్రతిరోజు ప్రతి క్షణం చిన్నప్పటి నుంచి ఉండి ఉంటే వీడు ఇప్పటికీ ప్రయోజకుడై ఉండేవాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటున్నాడు బాలు. అయితే ఇప్పుడు రోహిణి, అవును రోహిణి జైల్లోనే ఉంది. రోహిణిని తీసుకురావడానికి ఎవ్వరూ వెళ్ళడానికి కూడా లేదు. ఇక రోహిణి పేరు ఇంట్లో కూడా వినిపించడానికి లేదు. ఇప్పటి వరకు అమ్మ రోహిణిని అసహించుకుంది, ఇక నుంచి నేను రోహిణిని అసహించుకుంటున్నాను. రోహిణి నాకు అవసరం లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. ప్రభావతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక పెద్ద డీల్ వచ్చింది, నా కొడుకు గొప్పగా సంపాదించేస్తాడని చెప్పేసి కలలు కన్నా ప్రభావతికి దెబ్బకి రోహిణి మరోసారి మోసం చేయడం, పైగా రోహిణి అరెస్ట్ అవడం, కొడుకు మరోసారి మోసపోవడం, ఇదంతా చూసి ఇక షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి డబ్బావతి, ఏంటి ఏం మాట్లాడడం లేదేంటి? ఉదయం చాలా కబుర్లు చెప్పావు కదా, ఇప్పుడు ఏమైంది? ఏం మాట్లాడకుండా నోరు మూగపోయింది. అందుకనే మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకుంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడవు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు బాలు. అయితే దీనికి ఎన్నిసార్లు ఎన్ని జరిగినా బుద్ధి రాదురా. దీని కారణంగానే ఈరోజు మనోజ్ గడి జీవితం ఇలా అయిపోయింది. వాడు ప్రతి ఒక్కరి చేతిలో అమాయకంగా మోసపోవడానికి ముఖ్య కారణం ఇదిగో దీనికి ఉన్న డబ్బు పిచ్చి, దీనివల్ల వాడికి ఉన్న గారం, ఇదంతా కూడా వాడి జీవితాన్నే నాశనం చేసింది. మొదటి నుంచి
ఆడి మీదే ఆశలన్నీ పెట్టుకుని వాడి కోసమే బ్రతికింది. అందుకే ఆ స్వార్థమే దీని కొడుకుని నాశనం చేసి పడేసింది అని చెప్పేసి సత్యం అయితే అంటూ ఉంటాడు. ప్రభావతికి అలా మరో పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. రోహిణిని మనోజ్ అరెస్ట్ చేయించడం, రోహిణి గురించి మరోసారి ప్రభావతి నిజం తెలుసుకోవడం. ఇలా ప్రభావతి ఎప్పుడైతే నిజం తెలుసుకుంటుందో ఇక ప్రభావతి రోహిణిని మొత్తానికి నమ్మడం మానేస్తుంది. ఇక ఊహించని షాక్ అయితే ప్రభావతికి ఎదురైపోతుంది. మనోజ్ ధైర్యంగా అరెస్ట్ చేయించడం కూడా చాలా పెద్ద షాకింగ్గానే ఉంటుంది ప్రభావతికి అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హైప్ బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.